అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. పూజశ్రీ స్వామి తత్వవిదానంద సరస్వతి గారు గొప్ప మార్మికుడైన కబీర్ దాస్ గారు చెప్పిన ఒక శ్లోకాన్ని తీసుకుని సత్యం అంటే ఏమిటో, దాని స్వభావమేంటో ఎంతో చక్కగా వివరించారు. ఆ ప్రవచనంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కబీర్ దాస్ గారు తన జీవితాన్ని ఎలా గడిపారో ఒకే ఒక వాక్యంలో చెప్తున్నారు. ఆసం తదేక లగ్నోహం అంటే నా జీవితాన్నంతా ఆ ఒక్కదానిమీదే లగ్నం చేసి బతికాను అని. ఎంత శక్తివంతమైన మాటో కదా ఇది. ఒకే ఒక లక్ష్యానికి, ఒకే ప్రయోజనానికి తన సర్వస్వాన్ని అంకితం చేశారట. అసలా అంకితభావం వెనుక ఉన్న ఆంతర్యమేంటో చూద్దాం. అయితే ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్న వస్తోంది. జీవితమంతా ధారపోయడానికి అర్హుమైన ఆ ఒక్కటి అసలది ఏంటి? ఏ అంతిమ లక్ష్యం కోసం మన జీవితం పునాదిగా ఉండాలి? దీనికి పూజశ్రీ స్వామి తత్వవిదానంద సరస్వతి గారు చాలా స్పష్టంగా సమాధానమిచ్చారు. కబీర్ చెప్పిన ఆ ఒక్కటి మరేదో కాదు, సత్యము, అంతిమమైన ఎప్పటికీ మారని నిజం. ఆ సత్యాన్ని వెతకరమే అంటే సత్యాన్వేషణయే మన జీవితానికి అసలైన పునాది అని స్వామీజీ తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ సత్యం అంటే మనం మామూలుగా అనుకునే దేవుడికి దీనికి ఒక ముఖ్యమైన తేడా ఉంది. స్వామీజీ దీన్ని చాలా చక్కగా వివరించారు. చూడండి, మనం నారాయణుడు అనగానే వైకుంఠంలో ఉంటాడని ఒక రూపం, ఒక ప్రదేశం ఊహించుకుంటాం. అది ఒక నిర్వచించబడిన భావన. కాని సత్యం అలా కాదు. అది అపరిమితమైనది, సర్వజీవులలోనూ అన్ని చోట్లా ఉండే ఒక అంతిమ వాస్తవికత. దాన్ని మనం ఊహించుకోవడం కాదు, కనుక్కోవాలి. సరే, ఈ సత్యం ఒక్కటే అంటున్నాం కదా, మరి దాని స్వరూపమేంటి? అది అనేక రూపాలుగా మనకు ఎలా కనిపిస్తుంది? దీని గురించే కబీర్గారు శ్లోకంలో తర్వాత ఏం చెప్పారో చూద్దాం. ఏకం బహుషు తిష్టతి. ఈ చాలా లోతైన మాట ఇది. అంటే ఒకే ఒకటి చలనం లేకుండా కదుల్తూ ఉండే ఎన్నో వాటిలో నిలకడగా ఉంటుంది అనే అర్థం. అంటే ఈ ప్రపంచంలో మనం చూసే రకరకాల కదిలే రూపాల వెనుక కదలకుండా ఉండే ఒకే ఒక వాస్తవికత ఆధారంగా ఉంది. ఇది కొంచెం క్లిష్టంగా అనిపించొచ్చు. అందుకే స్వామీజీ మనకు అర్థం కావడానికి కొన్ని అద్భుతమైన ఉదాహరణలు ఇచ్చారు. ఆలోచించండి, మన ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, కాని వాటిని తిప్పే కరెంటు కదలదు కదా. అలాగే మనం కుండల్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, కాని వాటి లోపల ఉండే ఆకాశం కదలదు. సరిగ్గా అలాగే ఈ జీవులందరిలోనూ ఉండే ఆత్మచైతన్యం ఒకటే, అది కదలదు, కాని దానివల్లే ఈ శరీరాలు కదులుతున్నాయి. అయితే ఈ సత్యాన్ని తెలుసుకునే మార్గం అంత సులభం కాదు. ఈ ప్రయాణంలో కొన్ని అడ్డంకులు, కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. వాటి గురించి స్వామీజీ మనల్ని హెచ్చరిస్తున్నారు. చూడండి, మనం ఇల్లు కట్టే ముందు సాయిల్ టెస్టింగ్ చేస్తాం. పునాది బలంగా ఉందో లేదో చూస్తాం. అది చెయ్యకుండా కడితే ఇల్లు కూలిపోతుంది. అలాగే సత్యాన్వేషణ అనే పునాది లేకుండా మనం జీవితాన్ని గడిపితే అది కూడా ఏదో ఒకరోజు కూలిపోతుంది. చివరకు దుఃఖమే మిగులుతుంది. ఈ మార్గంలో ఉన్న అతిపెద్ద ప్రమాదమేంటో తెలుసా? దేవుడి పేరుతో, మతం పేరుతో జరిగే మోసాలు. స్వామీజీ వీటిని కపట కల్పనలు అంటారు. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి ఆయనొక శక్తివంతమైన కథ చెప్పారు. కథ ఏంటంటే, ఒక జమీందారుగారి ఇంట్లో విలువైన వజ్రాల హారం పోతుంది. దొంగెవరో కనిపెట్టమని ఒక పూజారిని పిలుస్తారు. ఆ పూజారి వచ్చి పెద్ద నాటకీయంగా పూజలు చేసి దొంగ ఎవరో చెప్పబోతాడు. కాని అస్సలు విషయమేంటంటే, ఆ పూజారికి ఒక అమాయకుడి మీద పాత పగ ఉంటుంది. ఆ పగతో ఆ అబ్బాయి పేరే చెప్పబోతాడు. ఇది ఒక కుట్ర అని గ్రహించిన ఆ యువకుడు తనని తాను కాపాడుకోవడానికి అక్కడ్నుంచి పారిపోతాడు. చూశారా, ఇది మతం పేరుతో జరిగే కపటము, మోసము, మాయ. స్వామీజీ చెప్పేదేంటంటే, ఇలాంటి మోసపూరిత వ్యవస్థలని మనం గుర్తించాలి, వాటిలో చిక్కుకోకూడదు. ఎందుకంటే ఇవి మనల్ని అసలైన సత్యాన్వేషణ నుంచి పూర్తిగా పక్కదారి పట్టిస్తాయి. సరే, ఇలాంటి బయటి అడ్డంకులను, మోసాలను తప్పించుకున్నామనుకుందాం. మరి సత్యాన్ని కనుక్కోవాలంటే లోపలికి, అంటే మన అంతరంగంలోకి ఎలా ప్రయాణించాలి? ఈ ప్రయాణం మనల్ని మనం అర్థం చేసుకోవటంతో మొదలవుతుంది. మన స్వీయ స్వభావం గురించి స్వామీజీ 2 నమూనాలు చెప్పారు. మొదటిది అహంకారం. అంటే నేను, నా శరీరం, నా కుటుంబం, నా ఆస్తి అని ఒక గోడ కట్టుకుని బతకటం. ఇది మనల్ని వేరు చేస్తుంది, మనల్ని పరిమితం చేస్తుంది. రెండోది నిజమైన ఆత్మ. అదే నేను నా కుటుంబానికి చెందినవాణ్ణి, నా కుటుంబం ఈ సమాజంలో భాగం,
ఈ సమాజం మొత్తం విశ్వంలో భాగం అని ఆలోచిస్తుంది. ఇది మనల్ని విస్తరింపచేస్తుంది, అందరితో ఐక్యం చేస్తుంది. ఆ శ్లోకంలోని తరువాతి పంక్తి సారాంశమిదే. సర్వస్యాహం అంటే నేను సర్వానికి చెందినవాడను, నాది అనే చిన్న గిరినుంచి బయటపడి నేనందరివాడిని అనే విశాలమైన భావనలోకి రావడం, అదే అసలైన మార్పు. ఈ అవగాహన కేవలం పుస్తకాల్లో చదివే తత్వశాస్త్రం కాదు, ఇది ఒక జీవన విధానం. దీన్నే స్వామీజీ నిజమైన మతం అని పిలుస్తారు. మరి నిజమైన మతమంటే ఏంటి? అది కఠినమైన సిద్ధాంతాలు, మధ్యవర్తులు, గుడులు గోపురాల గురించి కాదు. అది మనసులో ఉండే బేషరతు ప్రేమ, ఉదారత గురించి, మన అంతర్గత స్థితి, మనం చేసే పనుల గురించే. అన్ని గందరగోళాలను పక్కన పెడితే నిజమైన మతం చాలా సులభం. రెండు మాటలు: మంచిగా ఉండు, మంచి చెయ్యి, అంతే. ఎప్పుడైతే మనందర్లో ఉండేది ఒకే సత్యం అని అర్థమవుతుందో, ఈ సూత్రం పాటించడం మనకు చాలా సహజంగా వచ్చేస్తుంది. అసలు మన సహజ స్వభావమే ఆ సత్యం అని చెప్పడానికి స్వామీజీ ఇంకో అద్భుతమైన కథ చెప్పారు: మోప మరియు గ్యాస్ లైట్ కథ. ఒక పెళ్లిలో మోప అనే ఒక పనివాడితో ఈ గ్యాస్ లైట్ తీసుకుని ఎక్కడ చీకటిగా ఉంటే అక్కడ పెట్టు అని చెప్తారు. పాపం మోప ఆ లైటు పట్టుకుని రాత్రంతా తిరుగుతాడు. కానివాడికెక్కడా చీకటి కనిపించదు. ఎందుకు? సింపుల్, వాడి ఎక్కడికి వెళ్తే వాడి చేతిలో ఉన్న లైటే ఆ చీకటిని పోగొడుతోంది. ఈ కథలో ఉన్న అంతరార్థం చాలా గొప్పది. మనలో ఉన్న చైతన్యమే ఆ వెలుగు. ఆ వెలుగు మనతో ఉన్నప్పుడు బయట అజ్ఞానమనే చీకటిని వెతకడం అసాధ్యం. దీనర్థమేంటంటే ఆ మోపం మనమే. మన సమక్షంలో అజ్ఞానమనే చీకటికి అసలు తావే లేదు. మనం వెతకాల్సింది ఎప్పుడో దూరంగా ఉన్న వెలుగుని కాదు, మనం ఇప్పటికే ఒక వెలుగు అనే నిజాన్ని గుర్తించడం. ఈ స్థితిని, ఈ గ్రహింపునే గొప్ప ఋషి స్వామి రామతీర్థ కూడా అనుభూతి చెందారు. ఆయన కూడా ఇదే సార్వత్రిక సత్యాన్ని వ్యక్తం చేశారు. ఆయనేమన్నారంటే, సర్వమునందు నేను గలను, సర్వమూ నాయందు గలదు. అంటే అన్నింటిలో నేను ఉన్నాను, అన్నీ నాలోనే ఉన్నాయి. ఇదే సత్యాన్వేషణలో అత్యున్నత శిఖరం. వ్యక్తిగత ఆత్మ, ఈ విశ్వాత్మ రెండూ ఒకటే అని ప్రత్యక్షంగా అనుభవించడం, అదే సత్ చిత్ ఆనందం. ఇదంతా విన్నాక మనకు ఒక చివరి ప్రశ్న మిగిలిపోతోంది. సత్యమనేది మనం ఇప్పటికే మనతో మోస్తున్న వెలుగే అయితే, మరి ఈ అన్వేషణ, ఈ ప్రయాణం యొక్క నిజమైన అర్థమేంటి? బహుశా మనం కొత్తగా దేన్నీ కనుక్కోవాల్సిన అవసరం లేదేమో. మనలో ఇప్పటికే ఉన్న ఆ వెలుగుమీద పడిన దుమ్మును దులుపుకోవడమే అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం కావచ్చు. ఏమంటారు?